రేఖ, నువ్వు అతనికి హెల్ప్ చేయాలనుకున్నావు, చెయ్యమ్మా, తప్పేమీ లేదు. ఇన్ఫాక్ట్ ఒకరికి హెల్ప్ చేయాలనుకోవడం మంచి పనే. అతనికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నువ్వు నగలు దొంగతనం చేయటం, అతనికి ఇవ్వడం, అతన్ని మన ఆఫీస్కి పిలిపించుకుని ఉద్యోగం ఇవ్వటం, ఇవన్నీ ఎందుకు? ఇదంతా అవసరమా రేఖ? అతనికి నీకు ఎలాంటి సంబంధం ఉన్నా పర్లేదు, అదంతా గతం. అత్తయ్య గారు ఆపండి ప్లీజ్. అత్తయ్య నన్ను నమ్మండి, నాకు అతనికి ఏ సంబంధం లేదు. అది నేను చెప్తే మీరు నమ్మరని నాకు అర్థమైంది. అందుకే ఎవరైతే ఆ రోజు నా దగ్గర నుంచి నగలు తీసుకెళ్లారో ఆ అమ్మాయినే తీసుకొచ్చాను. సుమతి ప్లీజ్, ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా? ఇప్పటికైనా నిజమేంటో చెప్పు, లేకపోతే మా అత్తయ్య మావయ్య నన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏమని చెప్పమంటావు రేఖ? ఆ రోజు అనవసరంగా నేను నగలు తీసుకున్నానని నింద వేశావు. వీళ్ళందరి ముందు నన్ను బ్యాట్ చేశావు. నా టైం బాగుండి పోలీసుల కారణంగా నన్ను నమ్మారు. ఆ ప్రకాష్ అనేవాడిని తీసుకెళ్లిపోయారు. మళ్ళీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను అబద్ధం చెప్పమంటావా? ఎలా చెప్తాను రేఖ? గుడ్, మొత్తం మీద భలే మేనేజ్ చేశావు. దాని దగ్గర ఉన్న డబ్బులు కూడా లాక్కొచ్చావు. రేయ్ ఇట్రా. మీరిద్దరు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి భార్యాభర్తలుగా రూమ్ తీసుకోండి. నీ పేరేం చెప్తా? చందన అని చెప్తాను మేడం. గుడ్. రూమ్ తీసుకుని ప్లాన్ వర్కౌట్ చేయండి. అలాగే మేడం. నువ్వు పొరపాటు చేసావు. ఆ పొరపాటు ప్రైమరీ స్టేజ్ లో ఉన్నప్పుడే నీకన్నీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. లేకపోతే పొరపాట్లు పెరిగితే అప్పుడు బాధపడేది నువ్వు ఒక్కదానివే కాదు, ఈ కుటుంబం అంతా. అందుకే చెప్తున్నాను, నీ కారణంగా ఈ కుటుంబానికి ఏదైనా ఆపదొచ్చినా, అపనిందొచ్చినా, పరువు పోయే పరిస్థితి వచ్చినా నేనేం చేస్తానో నాకే తెలీదు. నీకు నీ కుటుంబం ముఖ్యమా, నీ భార్య రేఖ ముఖ్యమా అని అడిగితే నాకు నా కుటుంబమే ముఖ్యం. చూడు మిస్టర్ డూప్లికేట్ మొగుడు గారు, ఇప్పుడు మీరు ఈ గదిలోనే ఉండాలి. నేను బయటకు వెళ్ళి మళ్ళీ కొత్తగా ఈ గదిలోకి వస్తున్నట్టు లేఖను తీసుకొని వస్తాను. ఓకేనా? ఓకే. నువ్వు కంత్రివైతే నేను జగజ్జంత్రిని. ఇంట్లో వాళ్ళందరికీ నీ మీద చిన్న డౌట్. ఎవడో దారిన పోయే వెధవకి నీకు ఏదో రిలేషన్ ఉందనుకుంటున్నారు. నీ టైం బాగుండబట్టి వాడికి నీకు ఉన్న రిలేషను ఇంతవరకు ఎవ్వరూ తప్పు పట్టలేదు. అందరూ పద్ధతిగానే చూస్తున్నారు. జస్ట్ పరిచయం అని అనుకుంటున్నారు. ఇకనైనా నువ్వు ఆపకుండా తోకాడించావనుకో, మీ ఇద్దరికి ఉన్న ఆ సంబంధాన్ని అక్రమ సంబంధం అని నిరూపించగలను. ఈ ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించగలను. అప్పుడు ఈ ఇంట్లో వాళ్ళందరూ నీ మొహాన థూ 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 అని ఉమ్మేసి మెడ పట్టి బయటికి గెంటేస్తారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పద్ధతిగా ఉండు. అలా కాకుండా ఏదో పెద్దరికం కావాలి, నన్నేదో సాధించాలి, నా ఇంట్లో వాళ్ళ ముందే నేను తలదించుకునేలా చెయ్యాలి అని తిక్క తిక్క ఆలోచనలతో వెధవేషాలు వేశావనుకో, చెప్పానుగా ఏం చేస్తానో. అక్రమ సంబంధం. Remember it. Remember it.